లేదు, తప్పుకోవాలి. ఎలా తప్పుకోవాలి? నాకు వ్యూహం ఏం లేదు. పాము వచ్చేసింది, చటుక్కున ఎగిరి దూకాను. ఆ దూకడంలో ఏమైందంటే దాని పడగ నా పాదం కింద పడింది. ఇప్పుడు అది తల పైకెత్తలేదు, ఎందుకంటే నా కాలు దాని మెడ మీద ఉంది. ఇప్పుడు తల పైకెత్తితే అది కాటు వేస్తుంది. ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని మెడ మీద నా కాలు ఉంది కాబట్టి నేను సురక్షితంగా ఉన్నాను. అది నన్నేం చేయదు. కానీ అది తోక కదుపుతుంది, కదిపి నా కాలుని చుడుతుంది భయపెట్టడానికి. నేను ఎంతసేపని నేను క్షేమంగానే ఉన్నాను, నా కాలు కింద పాము ఉందని ఉండగలను? తప్పుకోవాలని పాము చూస్తుంది, దాన్ని సంహరించాలని నేను చూస్తాను. అలివి దొరకలేదనుకోండి, ఎవ్వరు ఒక్క మనిషి కనపడలేదు. ఎంతసేపు అలా పెట్టి కూర్చోగలను? భయం చేత కాలు కొద్దిగా వదులైందో అది బయటకు వచ్చి కరిచేస్తుంది. అందుకని ఎప్పుడో అప్పుడు నేనేం చేస్తానంటే ఎలాగో అలా కాలు తీసి పారిపోవడానికి ప్రయత్నిస్తాను. కాలు ఎప్పుడు తీస్తాడనేది ఎదురు చూస్తుంది. అప్పుడు అది నన్ను కాటు వేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప నేను తప్పుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాదు. ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెట్టడం తపస్సులో అంతే. బలవంతంగా ఇంద్రియాలని తొక్కిపెట్టి సాధన ద్వారా ఇంద్రియములను గెలిచే ప్రయత్నం చెయ్యలేదనుకోండి, కేవలం తొక్కి పెట్టాడు కొంతకాలం, ఏదో ఈ నియమపాలనం చెయ్యాలి అని చెప్పి బలవంతంగా తొక్కాడు. ఇప్పుడు ఎప్పుడో అప్పుడు నియమాన్ని వదిలిపెడతాడు కదా. వదిలిపెట్టగానే ఏం చేస్తాయంటే ఇంద్రియములు విజృంభించి కాట్లు వేస్తాయి. ఈ తపస్సు రజోగుణ సంబంధమైన తపస్సు, అది సాత్విక తపస్సు కాదు. ఇంద్రియములను గెలిచేటటువంటి తపస్సు ఒకటి ఉంటుంది. ఆ తపస్సు ఎలా ఉంటుంది అంటే తన మనసు కదపగలిగినది, తన మనసుని ప్రేరేపించగలిగినది ఏదైనా కనపడినా కూడా ఇక మనసు చెలించదు. ఎందుకు చెలించదు అంటే దాని తత్వాన్ని పరిశీలనం చేస్తాడు. నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్మాం సబసాది వికారం మనసి విచింత్య వారం వారం. మీరందరూ పెద్దలు, ప్రాజ్ఞులు, దానికి భాష్యం ఎందుకు? కాబట్టి మనసుని కదుపుతోందనుకోండి ఏదైనా, ఏ ఉంది? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్కల, మేధ. అది ధర్మబద్ధము కానప్పుడు పతనహేతువు కదా. కాబట్టి ఆయన మనసు కదలదు. ఇప్పుడు జితేంద్రియుడు అంటారు. అంటే ఇంద్రియములు కదలకుండా ఇంద్రియములను గెలుస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎక్కడున్నాడన్న దానితో సంబంధం ఉండదు. ఏది చూసినా భగవత్తత్వాన్ని చూస్తాడు, అందులో అమ్మని చూస్తాడు. కాబట్టి నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే కేవలం భోగకారకంగా చూస్తే పాలున్న గిన్నె కింద నిప్పు, మనసు పొంగుతుంది. మాతృత్వాన్ని చూడగలిగితే పొంగుతున్న పాల మీద నీళ్లు. ఇంకింతకన్నా నేను కిందకు వచ్చి మాట్లాడలేను. కాబట్టి అది ఇంద్రియములను గెలవడం. ఆ ఇంద్రియములను గెలిచిన తపస్సు రామచంద్రమూర్తిది. ఆ ఇంద్రియములను గెలిచిన తపస్సు ధర్మరాజు గారిది. ఇంద్రియములను బలవంతంగా నియతి కాలం ఒకరి మీద కక్షతో తొక్కిపెట్టింది సైంధవుడి తపస్సు, రావణుడి తపస్సు. అందుకే అవి కట్టకడన ప్రమాదాన్ని తీసుకొస్తాయి. ఎందుచేత అంటే అవి ఆకలితో ఉంటాయి. ఇంద్రియాలు చిన్న అవకాశం దొరికింది, అవి విజృంభిస్తాయి. ఇప్పుడు సైంధవుడి యొక్క స్థితి కేవలముగా అది. తపోపరంగా ఆలోచిస్తే రజోగుణంతో కూడుకుని ఉన్నాడు కాబట్టి చిట్ట చివరన ఉద్ధరణ పొందుతాడని నమ్మకం లేదు. 2, ఒక మనిషి జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉండడం అనేటటువంటిది అసంభవమైన విషయం. ఎంత గొప్పవాడని మీరు చెప్పండి, తప్పు చేసినవాడే. ఏ తప్పు చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు. మహాత్ములు నిజానికి స్వీయ జీవిత చరిత్రలో వ్రాసుకుంటారు. వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో చీకటి కోణాలని దాచిపెట్టారు. అది ఎవరో రాసిన పుస్తకం అనుకోండి, ఒకరి జీవితాన్ని ఇంకొకరు రాస్తే అంత తొందరగా చీకటి కోణాలని స్పృశించారు. కానీ మహాత్ములైన వారు ఆఖరణ దేశానికి ఇచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే తమ జీవిత చరిత్ర వ్రాస్తారు. వ్రాసినప్పుడు అందులో ఉద్ధాన పతనములు రెండిటిని స్పృశిస్తారు. పండు పండిపోయింది, ఇంకా
ఆ స్థితిలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వ్రాసేస్తారు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర మీరు చదివితే ఆయన చేసిన చిన్న చిన్న దొంగతనాలు కూడా ఆయన వ్రాసుకున్నారు. ఆఖరణ తండ్రి గారు చనిపోయే ముందు కందుల వెంట నీరు కారుతుండగా గాంధీ చేయి పట్టుకున్నప్పుడు ఆయనలో వచ్చిన మార్పు గురించి రాసుకున్నారు. దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత కూడా ఆయనలో అప్పుడప్పుడు బలహీనతలు బయటికి వస్తే ఎలా తట్టుకున్నారో వ్రాశారు. అలాగే టంకుటూరి ప్రకాశం పంతులు గారు నా జీవిత యాత్ర అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఎక్కడ ఆయన సమర్థించుకోలేదు. వాళ్ళు ఎటువంటి తప్పు పనులు చేసేవారో, పిల్లలు చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత దుర్భర పేదరికాన్ని అనుభవించారో, చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళారో, బ్యారిస్టర్ అయి కోట్లు సంపాదించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవి వదిలిపెట్టేసిన తర్వాత ఒక స్థితిలో మళ్ళీ కడుదరిద్రుడైపోయారు. దేశం కోసం అర్పణం చేసేశారంతా. ఆయన కేవలం దేశం కోసం పోరాడింది వ్రాసుకోలేదు, తన జీవితంలో తాను చేసిన దోషములను కూడా ప్రస్తావన చేశారు. మహాత్ముల జీవితాల్లో దోషముల ప్రసక్తి ఉంటుంది, వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే తప్పు చెయ్యని వాడెవరు ఉంటాడు లోకంలో? ఎటువంటి వాడైనా సరే ఏదో ఒక తప్పు చేస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కానీ వాడు మాన్యుడు, గౌరవింపదగిన వాడు ఎప్పుడవుతాడంటే తన తప్పును తాను నిశ్చయాత్మక బుద్ధితో అంగీకరించగలగాలి. నడిచి వెడుతున్నటువంటి భగవత్ స్వరూపం గురువు, కనీసంలో కనీసం గురువు దగ్గర అంగీకరించగలగాలి తన తప్పు. అక్కడ కూడా బుకాయిస్తే వాడికి వృద్ధిలోకి రాడు, పతనమైపోతాడు. గురువు దగ్గరైనా అంగీకరించాలి. ఎందుకనంటే గురువు చాటింపేయడానికి తెలుసుకోడుగా, జీవితాన్ని మార్చడానికి అడుగుతాడు. అది భగవంతుడిచ్చే చిట్ట చివరి అవకాశం. అక్కడా ఒప్పుకోక, ఈశ్వరుడి ముందు ఒప్పుకోక, పోనీ గురువు దగ్గర అట్టి పెట్టండి. భగవంతుడి మందిరంలోకి వెళ్ళి పూజ చేస్తున్నాను అంటే కాశీ నుంచి నేను కొనుక్కొచ్చిన విగ్రహం అనుకుంటే అది నిన్ను ఎప్పటికి మారుస్తుంది? కాదడి శివుడు, కాదడి కృష్ణుడు అని నువ్వు అనుకుంటే నువ్వు మనసు విప్పి చెప్పాలి, ఈశ్వరా నేను ఈ తప్పు చేశాను, ఇక పైన నేను ఆ తప్పు చెయ్యకుండా నేను ఉంచుకోగలిగిన శక్తి నాకు కృప చెయ్యమని అడగాలి. ప్రార్థన చేస్తే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఒకనాడు చేశాడేమో తప్పు, ఇప్పుడు మహనీయుడు, మహానుభావుడు ఎంత మార్పు చెందాడండి, ఎంత గొప్ప వ్యక్తిగా తయారయ్యాడండి అని లోకము పొగడగలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పుని తప్పుగా గుర్తెరగకపోవడం తప్పు. తానింత తప్పు చేశాడు, కానీ ధర్మరాజు గారు మహాధర్మాన్ని పాటించి చెల్లెలి భర్త అని వదిలిపెట్టాడు. అంతటి భీముడు కూడా ఆవేశంలో చంపకుండా కేవలంగా ఆయన యొక్క జుత్తు గొరిగి 5 శిఖలు ఉంచి వదిలిపెట్టాడు. ఇంత ధర్మానికి వాళ్ళు కట్టుపడితే ఈయన ఏం చేశాడంటే పరమశివుడి గురించి మనసులో కక్ష పెట్టుకు తపస్సు చేశాడు. అంటే ఒక్కొక్కడు జీవితంలో ఎంత తప్పు తాను చేసినా అవతలవాడు తప్పు చేశాడని బుకాయిస్తాడు తప్ప నేను తప్పు చేశానని అంగీకరించాడు.